బ్రేకింగ్ న్యూస్ బియ్యం అక్రమ రవాణా కట్టడిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీంతో ఇవాళ బియ్యం నిల్వ చేసే స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఆఫీసర్లు మరోసారి తనిఖీలు చేపట్టారు. పోర్ట్, కస్టమ్స్, పోలీస్, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి వెళ్లారు. ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ బృందం రేషన్ బియ్యం నమూనాలు సేకరించి నిజాలు తేల్చనుంది. బియ్యం ఏ గోదాం నుంచి షిప్లోకి వచ్చింది, ఎంత మొత్తంలో ఉంది తదితరాలపై కమిటీ నేడు వివరాలు సేకరించనుంది. ఇక పోర్ట్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీస్, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ నేడు ఆ వివరాలను కలెక్టర్కు అందించనుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివశంకర్, కాకినాడలో ఏదైతే పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఆ షిప్ ని సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారో దానికి సంబంధించి ఇవాళ అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ నమూనాలను సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివశంకర్? ఏరత్న చూసుకున్నట్లయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అయితే కలెక్టర్ ఒక ఐదు డిపార్ట్మెంట్ లో కలిపి ఒక టీం అయితే ఫామ్ చేశారు. ఆ టీం ఇప్పుడు ప్రస్తుతం అయితే షిప్ లోకి వెళ్ళి ఆల్రెడీ ఉన్న 5 బ్లాక్స్ లో 2 బ్లాక్స్ లో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసినట్టుగా మనకి అప్డేట్ వచ్చింది. పూర్తిగా చూసుకున్నట్లయితే కస్టమ్స్, అలాగే రెవెన్యూ, పోలీస్, పోర్ట్, అదేవిధంగా సివిల్ సప్లైస్ మొత్తం 5 డిపార్ట్మెంట్లు కలిపి ఏదైతే కమిటీ కూడా వేశారు. కలెక్టర్ అయితే నిన్న ఆ కమిటీ ప్రస్తుతం అయితే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా 3 గంటల పాటు సముద్రంలోనే ఉన్నారు. సముద్రంలో ఉండి కంటిన్యూషన్ గా అయితే త్రూ అవుట్ చెకింగ్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా 38,000 టన్నుల బియ్యం ప్రస్తుతం అయితే తెల్ల ఎల్ అనే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన షిప్ లో అయితే లోడ్ అయి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా 640 టన్నులను అయితే రేషన్ బియ్యంగా అయితే కలెక్టర్ షణ్మోహన్ గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే 640 కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా కనమా బ్లాక్స్ అన్ని కూడా చెక్ చేసే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే పూర్తిగా 5 బ్లాకుల్లో అయితే 38,000 టన్నుల బియ్యం అయితే ప్రస్తుతం అయితే లోడ్ అయి ఉన్నాయి. రైస్ అంతా కూడా చూసుకున్నట్లయితే దాంట్లో ఎంత మేర ఇంకా అంటే ఈ 640 కాకుండా ఇంకా ఏమైనా రేషన్ బియ్యం దాంట్లో ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు పూర్తిగా చెకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 బ్లాకులను కంప్లీట్ చేశారు. ఇంకా 3 బ్లాకులను ఉన్న 3 బ్లాకుల్లో ఉన్న బియ్యాన్ని అయితే తనిఖీలు చేస్తున్నారు అధికారులు అయితే ఈ నేపథ్యంలోనే అసలు దీనికి సంబంధించి తెల్లకి ఎక్స్పోర్టర్స్ ఎవరు, ఎంతమంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, వారికి రేషన్ బియ్యం ఏ మిల్లుల నుంచి వచ్చిందనే డీటెయిల్స్ కూడా పూర్తిగా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం 22 మంది నుంచి 35 మంది వరకు కూడా ఎక్స్పోర్టర్స్ ఈ పూర్తిగా 52,000 బియ్యాన్ని అయితే సప్లై చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే స్టెల్లా ఎల్ షిప్ ఉందో దానికి పూర్తి సామర్థ్యం 52,000 టన్నులు అయితే దాంట్లో ఇప్పటికే 38,000 టన్నుల బియ్యాన్ని అయితే కంప్లీట్ చేశారు. అందులో ఎంత మేర రేషన్ బియ్యం ఉన్నది అనేది నిగ్గు తేల్చే పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం అయితే అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 5 డిపార్ట్మెంట్ నుంచి వెళ్లిన బృందం అంతా కూడా పూర్తిగా స్థాయిలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి బిల్స్ కూడా ఏ ఎక్స్పోర్టర్స్ ఎంతెంత స్టాక్ ని ఎక్స్పోర్ట్ చేశారనే దానికి సంబంధించి బిల్స్, ఆ ఎక్స్పోర్ట్ చేసిన స్టాక్ వారి ఏ రైస్ మిల్లర్ నుంచి వచ్చిందనే బిల్స్ కూడా కంప్లీట్ గా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా పీడిఎస్ ఒకవేళ పెరిగితే కనుక అంటే 640 టన్నులు గుర్తించిందే కాకుండా ఇంకా పెరిగితే కనుక అక్కడ నుంచి ఎవరు ఏ ఎక్స్పోర్టర్స్ దాన్ని సప్లై చేశారు, వారికి ఏ రైస్ మిల్ నుంచి వచ్చింది అనేది కూడా పూర్తిగా పూర్తిగా అయితే కనిపెట్టే పరిస్థితుల్లో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అధికారులు సేకరిస్తున్నారు. రత్న, రైట్ శివశంకర్, అయితే ఈ రోజు స్టెల్లా ఎల్ అనే నౌకలో మాత్రమే తనిఖీలు ఉండనున్నాయా? ఇంకా వేరే ఏ నౌకలో అయినా తనిఖీలు చేస్తారా? ఇక ఈ స్టెల్లా నౌకకి సంబంధించి, ఈ షిప్కి సంబంధించి ఆ వివరాలు సేకరించిన తర్వాత కలెక్టర్కి ఆ వివరాలను అందించిన తర్వాత తదుపరి విచారణ ఏ విధంగా ఉండనుంది? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? రత్న చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 5 బ్లాకుల్లో స్టెల్లా ఎల్ మాత్రమే ఈ రోజు అధికారులు తనిఖీలు చేయనున్నారు. ఆ 5 బ్లాకుల్ని కంప్లీట్ గా 38,000 టన్నులో ఉన్న బ్యాక్ టు బ్యాక్ అంటే ఒక్కొక్క బస్తా దగ్గర నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని అధికారులు
పూర్తి స్థాయిలో కలెక్ట్ చేస్తున్నారు. ఈ కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఈ 640 టన్నులు ఏదైతే సీజ్ చేశారో ఆల్రెడీ, అవి కాకుండా ఇంకా ఏమైనా ఎక్సెస్ జరిగితే కనుక దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆ బిల్లులు అన్ని కూడా ఎవరైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ వారికి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే సాయంత్రం కలెక్టర్ కి అందజేయనున్నారు. అయితే ఆ తర్వాత కలెక్టర్ పై దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రికి, డిప్యూటీ సీఎం కి కూడా ఇన్ఫార్మ్ చేసి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను సిద్ధం చేసి అవసరమైతే అడ్మిరాలిటీ కేసుకి వెళ్లి షిప్ ని కూడా సీజ్ చేసేందుకు అనుమతులు తీసుకోవడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది రత్న. రైట్ శివశంకర్, ఎప్పటి వరకు తనిఖీలు జరగనున్నాయి? అంటే ఎప్పుడు వెళ్లారు అధికారులు? ఆ షిప్ లో తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఉదయం 9 గంటలకే కోర్టు అధికారులు మొత్తం డిస్ప్లేడ్ కమిటీ ఏదైతే మల్టిపుల్ డిస్ప్లేడ్ కమిటీ ఉందో అదంతా కూడా ఉదయం 9 గంటలకే కోర్టులోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యారు, 10 గంటలకి చాలా వరకు చేరుకున్నారు. అయితే ఇప్పటికి 2 బ్లాకులు కంప్లీట్ అయ్యి సుమారుగా 5 నుంచి 6 సాయంత్రం 5 గంటల లేదా 6 గంటల సమయంలో వారి బృందం అంతా కూడా తిరిగి వెనక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా త్రూ అవుట్ వితౌట్ లంచ్ బ్రేక్ కూడా లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కాకినాడ పోర్టులో కనిపిస్తుంది. రైట్. అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారులు 3 షిఫ్టుల్లో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎంతమందిని సిబ్బందిని నియమించారు, ఏ టైమ్స్లో వాళ్ళు ఆ తనిఖీలు అనేవి కొనసాగించడం జరుగుతుంది? మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మూడు అంచెల ఏదైతే చెక్ పోస్ట్ భద్రత ఉందో ఆ చెక్ పోస్ట్ భద్రతని రాత్రి సమయంలో ఎత్తివేయాలంటూ కూడా కొంతమంది కార్మికులు ధర్నాలు దిగారు. అదేవిధంగా లారీ ట్రాన్స్పోర్ట్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోతున్నాయి. ఎక్కువ సమయం పడుతుంది, 3 చెక్ పోస్టులు దాటి వెళ్ళాలంటే ఎక్కువ సమయం పడుతుందంటూ కూడా ఈ యాంకరేజ్ పోర్ట్ ని బ్లాక్ చేసి దీనికి అసలు బియ్యం తోడడం మానేసిన పరిస్థితి కూడా కొన్ని రోజులు ఆపేసిన పరిస్థితి గతంలో చూసాం. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందంటే సాయంత్రం 9 తర్వాత చెక్ పోస్ట్ ఆపేశారు. అయితే ఈ తాజాగా జరిగిన ఈ రేషన్ బియ్యం ఘటనతోటి డిప్యూటీ సీఎం సీరియస్ అవడంతో అయితే తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. 24 గంటలు కూడా ఖచ్చితంగా పోర్టు అధికారులు ఏదైతే పోర్టు బయట ఉండే 3 చెక్ పోస్టులు కూడా ఖచ్చితంగా మళ్ళీ పనిచేసే విధంగా 24 గంటలు షిఫ్ట్ కి 8 గంటలు షిఫ్ట్ వర్క్ చేసే విధంగా సిబ్బందిని కూడా ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నామని చెప్తున్నారు. సుమారుగా ఇంకొక 100 మంది సిబ్బంది మళ్ళీ తిరిగి విధుల్లోకి ఏదైతే చెక్ పోస్ట్ విధుల్లోకి రానున్నారు. థ్యాంక్ యూ శివ.